డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడికి ఒక 10 lakhs వరకు అప్పు ఉంది. ఎవ్రీ మంత్ వాడికి 20,000 అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వచ్చింది. మనోడి శాలరీ వచ్చేసి 1 lakh ఉంటుంది. 1 lakhలో ఇంటి ఖర్చులకు పోను, మొత్తం వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజెస్ అన్నీ పోను ఒక 80 to 85,000 వరకు ఆయన ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి 15,000 ఏదైతే మిగిలిందో ఇంకా 5,000 యాడ్ చేసి ఇంకోటి క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేసి 20,000 ఆయనకి 10 లక్షలు ఉన్న అప్పు తీర్చాల్సి వచ్చింది, కేవలం వడ్డీ మాత్రమే. సో దీన్ని సార్ట్అవుట్ చేసుకొని ఎలా బయటపడాలి, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల్ల గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడికి 10 లక్షల అప్పులు ఉన్నాయి సార్. 10 లక్షల అప్పు ఉన్నట్టుకి 20,000 మంత్లీ పే చేయాలి, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. మనోళ్ళ శాలరీ ₹1,00,000 వస్తుంది. 85,000 వరకు వాళ్ళ స్కూల్ ఫీజెస్ కానీ, గ్రోసరీస్ కానీ, ఇంకా ఇతర ఖర్చులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది 15,000కి ప్లస్ 5,000 యాడ్ చేసి ఆ 5,000 కూడా క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేస్తున్నాడు. ఆ 5,000 యాడ్ చేసి 20,000 ఇంట్రెస్ట్ మటుకే పే చేస్తున్నాడు. సో మనోడు ఏం చేద్దాం అనుకున్నాను, చిట్టి కడదాం అనుకున్నాను. ఒక 10 లక్షలు చిట్టి ఎత్తుకొని ఒక 2 నెలలు 3 నెలలు హోల్డ్ చేసుకొని 5వ నెలలో తీసుకొని ఆయన 10 లక్షలు తీర్చేస్తే అప్పు బాధ వెళ్ళిపోతుంది. సో ఎంతో కొంత మనం పే చేయొచ్చు అని అనుకుంటున్నాడు. వాడి ప్రాసెస్ కరెక్టేనా అంటారా? మీరేం సజెషన్ ఇస్తారు? సో బేసిక్గా చాలా మందికి ఉండే ఒక కామన్ మిత్ ఏంటంటే, చిట్టి కట్టేసుకుంటే చిట్టి నుంచి వచ్చే డబ్బులతో అప్పులు తీర్చేసి నెలకి ఇంత ఇంత అని తీర్చొచ్చులే అని చెప్పేసి సహజంగా అనుకుంటూ ఉంటారు. సహజంగా ఈ ప్రాసెస్లో తెలియకుండానే మరింత అప్పుల్లోకి వాళ్ళు నెట్టబడుతూ ఉంటారు. మేబీ వన్ సింగిల్ షాట్లో వాళ్ళు ఏదో కట్టేస్తాను అనుకుంటారు, కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు మొదటి నెలల్లో కనుక మనం 10 లక్షల చిట్టిని పాడుకుంటే మనకు వచ్చేది ఎంత? మనకేమైనా 10 లక్షలకు 10 లక్షలు ఇస్తారా? ఎవరు? వాళ్ళు గట్టిగా ఇస్తే 30-35% కట్ చేసుకొని మిగతా 65% 70% మన చేతికి ఇస్తారు. అంటే అవుట్ ఆఫ్ 10 lakhs మీకు 6.5 లక్షలు 7 లక్షలు చేతికి వస్తుంది. సరే, హయ్యర్ సైడ్ 7 లక్షలు చేతికి వచ్చింది అనుకుందాం. మీరు తీసుకుని వెళ్ళి 5 లక్షలు వాళ్ళకి కట్టేస్తారు. ఇంకా 3 ఉంది. సో మీరు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు ఇంకా 6,000 వడ్డీ కట్టాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ 10 లక్షలు మీరు ఎత్తిన తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉంటారా? అక్కడ వాళ్ళు చిట్టి అమౌంట్ని పే చేయాలి. 10 లక్షల రూపాయలు చిట్టి అని అంటే యావరేజ్గా వచ్చేసరికి స్టార్టింగ్ మంత్స్లో 30,000 రూపాయల దాకా వస్తుంది. ఆ తర్వాత పోను అది 35,000-40,000 దాకా కూడా వెళ్తుంది అది, రైట్? ఇక్కడ 5,000 రూపాయలు ఎక్సెస్ పడితేనే, 20,000 రూపాయల ఖర్చుతోటే 5,000 ఎక్స్ట్రా పడితేనే ఆయన బయట మళ్ళీ క్రెడిట్ కార్డుల మీద అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్ నెట్టబడ్డాడు అంటున్నారు. అవును, రైట్. మరి ఇక్కడ డైరెక్ట్ 30,000 రూపాయల చిట్టి ఎట్లా కడదామని ప్లాన్ చేసుకుంటారు? ఇక్కడ 30,000 మంత్లీ చిట్టి కట్టాలి. అదేంటి బిగినింగ్ ఆఫ్ ద చిట్టీలో మళ్ళీ పోను అది పెరుగుద్ది. మళ్ళీ దానికి తోడు ఇంకేమవుతుంది, ఇంకొక 6,000 మళ్ళీ ఇక్కడ కట్టాలి. ఇంకా 3 లక్షల అప్పు మిగిలిందిగా, చిట్టికి ఫుల్ డబ్బులు రాలేదు కదా. మరి ఇట్లాంటి కండిషన్లో చిట్టి వేసుకొని మళ్ళీ ఇక్కడ పాడుకొని ఇటువంటి అన్ని పనులు చేయడం వల్ల అన్నెసరీ ట్రాప్లో పడి మళ్ళీ ఒక కొత్త లూప్లోకి మీకు తెలియకుండా మీరు నెట్టబడుతూ ఉంటారు. సో బేసిక్గా ఎప్పుడైనా మనం చిట్టి వేసుకొని పాడి దాని అప్పు తీర్చాలి అంటే అది కరెక్ట్ ఐడియానే అవుతుంది, నేనేం కాదనట్లేదు. కాకపోతే ఎప్పుడు మీ దగ్గర అంత సర్ప్లస్ డబ్బులు మిగులుతున్నప్పుడు, మీరు బయట అప్పుకి హ్యాండ్లోనే ఎవరి దగ్గర చేయబోతులు తీసుకున్నప్పుడు వాళ్ళు ₹2 వడ్డీ అడుగుతారు. సహజంగా మార్కెట్లో చాలా మంది చేసే పని. అదే మీరు చిట్టి వేసుకుంటే మేబీ మీకు ₹1 వడ్డీకి డబ్బులు వస్తాయి. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఎంతసేపటికి అది ఒక్కటే చూస్తాం. మనమేమో బయట ₹2 తీసుకున్నాం, ఇక్కడ ₹1 వడ్డీకే మనకి లెక్క తేలుతుంది కదా. సో ఇక్కడ తక్కువ వడ్డీ కదా అని చెప్పేసి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ మీరు 24 monthsలో మొత్తం డబ్బుల్ని రీపే చేయాలి కాబట్టి చిట్టీకి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్, మీకు మంత్లీ పేయబుల్ అమౌంట్ పెరుగుతుంది. మరి 24 నెలల పాటు మీరు తెలియకుండానే మళ్ళీ 10కి 10 కంటే ఇంకెక్కువ అప్పు చేయాల్సిన సిచ్యువేషన్లో నెట్టబడతారు. గతంలో 20,000 ఖర్చుకి 5,000 షార్టేజ్, ఇప్పుడు 36,000 ఖర్చు వచ్చింది. 36 కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే యావరేజ్ ఎక్స్పెన్సెస్ 40,000 పైనే వస్తుంది ఎక్స్ట్రా. మరి ఇక్కడ ఏమవుతుంది, నెలకి 25,000 చొప్పున మళ్ళీ ఆయనకి ఖర్చులు పెరుగుతున్నాయి. మళ్ళీ 25,000 సంవత్సరానికి ఎంత? 3 లక్షలు. మళ్ళీ ఈ 3 లక్షలకి చిట్టి మళ్ళీ వడ్డీలు యాడ్ అవుతాయా? 2 సంవత్సరాలకి ఎంత అవుద్ది? 6 లక్షలు. మళ్ళీ వడ్డీలు యాడ్ అవుతాయా? ఎటు తిరిగి మళ్ళీ ఉంది, పాతపు 3 లక్షలు మిగులుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 3 లక్షలు, సెకండ్ ఇయర్ 3 లక్షలు, ఇక్కడ 9 లక్షలు, మళ్ళీ వడ్డీలు. ఏం సాధించారు ఫైనల్లీ? నథింగ్. అన్నెసరీ ఒక లూప్లో ఇరుక్కున్నారు. మళ్ళీ ప్రతి నెల వాటి కోసం డబ్బులు వెతుక్కోవడం తప్పించి ఇంకో దారుందా? ప్రతి నెల డబ్బులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి మీకు? మళ్ళీ క్రెడిట్ కార్డే. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ అప్పుల విషయంలో మాట చెప్తూ ఉంటారు, అప్పులు ఉన్నవాడికి ఆస్తులు ఉంచుకునే హక్కు లేదు. ఆస్తి ఎంతతో పెరుగుద్ది? మీకు 1 ఎకరం భూమి ఉందని అనుకుందాం. ఎకరం భూమి మాక్సిమం అంటే ఒక వ్యవసాయ భూమి పెరిగితే, ఏది పెద్ద ఈవెంట్ జరగకపోతే, అంటే ORR RRR ఇట్లాంటివి ఏం పడట్లేదని అనుకుంటే, అది ఎక్కడో ఒక చోట జరుగుద్ది, ప్రతి చోట జరగవు. అట్లాంటివి ఏం జరగవని అనుకుంటే ఒక 7-8%కి మించి పెరగదు.
సంవత్సరానికి అంటే ₹1 వడ్డీకి +or- పెరుగుతూ ఉంటుంది. రైట్, మనమేమనుకుంటాం, అరే మన దగ్గర ఈ ఆస్తి కనుక మనం పెట్టుకుంటే అది బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ అప్పులు మాత్రం ₹2 వడ్డీలు కడతాం. అక్కడ ఆస్తి పెరిగేదేమో ₹100 వడ్డీ, అప్పులు పెరిగేదేమో ₹2 వడ్డీ. ఇది కాస్త పెరిగి పెరిగి ఏమవుతుంది అని అంటే నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని తినేస్తుంది. నీ దగ్గర 25 లక్షలు ఎకరం ఉన్నా కానీ ఎకరాన్ని మొత్తం తినేస్తుంది అది కట్టలేక. సో ఎప్పుడైనా సరే ఒక అప్పు ఉంది అని అంటే సాధ్యమైనంత వరకు మీరు దాన్ని క్లియర్ చేసుకొని, ఏదో అవసరమైతే ఒక ఎకరం నమ్ముకొని అప్పును క్లియర్ చేసుకొని ఇక్కడి నుంచి అయినా సరే డిసిప్లిన్డ్గా భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం ₹1,00,000 జీతం అంటే హియర్ అండ్ దేర్ అబ్బాయి వయసు కూడా 30 ఈ ఏజ్ గ్రూపే. 30 సంవత్సరాల ఏజ్ గ్రూప్కి వచ్చారు అంటే హియర్ అండ్ దేర్ ఒకటి అంటే పిల్లలు, ఒకళ్ళిద్దరు పిల్లలు ఆల్రెడీ ప్లానింగ్లోనో లేకపోతే పుట్టో ఉండాలి. మరి పిల్లల భవిష్యత్తుకి ఏం చేస్తారు? ఇట్లా జీవితకాలం ఈ 2 సంవత్సరాలు చిట్టికి కట్టి మళ్ళీ అప్పులు చేస్తారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు సేమ్ రిపీట్ చేస్తారా మళ్ళీ? ఇట్లా ఎన్ని సంవత్సరాల పాటు మీరు అప్పులతో యుద్ధం చేస్తూ ఉంటారు? అప్పు ఎప్పుడైనా సరే మొగ్గగా ఉన్నప్పుడే తెంపి పక్కకు పడేయాలి. అది పిందగా ఉన్నప్పుడే తెంపేయాలి. అది పెరిగి పెద్దదైంది అని అంటే అప్పు దేన్నైనా మింగేయగలుగుతుంది. మీరు చరిత్రలో ఎవరి జీవితాన్ని చూడండి, అప్పులు చేసిన వాళ్ళ జీవితాన్ని మీరు చూస్తే వాళ్ళు మొదటలో చేసినటువంటి అప్పు చాలా చిన్నది, దానికి వడ్డీలు కట్టి 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 వడ్డీలు యాడే అది పెద్దదై ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. కానీ డైరెక్ట్గా ఫస్ట్ టైం చేసిన అప్పుల వల్ల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ వడ్డీలు పెరగడం వల్ల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ మన భారతదేశంలో. దానికి గల కారణం ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక భూమి మీద మనకు ఉన్నటువంటి ప్రేమ. దీన్ని తీయను, నేను దీన్నే కడతాను అని. సహజంగా అప్పు చేసినప్పుడు ఏముంటుందండి, నేను కట్టేస్తాను అన్న ఉద్దేశంతో చేస్తాం. అప్పు చేయడం తప్పు కాదు, అవసరానికి ఏదో చేసుకుంటారు, సరే ఏదో అవసరానికి అయింది, మంచో చెడో. మరి అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, తీరుస్తాను ఉద్దేశంతో మొదలు పెట్టాము. అది తీరట్లేదు అని క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఏ లెక్క లేకుండా జస్ట్ ఏదో ₹2 వడ్డీ అని మ్యాచింగ్ చేసుకొని మీరు మొదలు పెడితే మళ్ళీ అప్పు పెరగటం కరగట్లేదు కదా. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే అసలు సాధ్యమైనంత వరకు ఏ అప్పు ఉన్నా సరే ముందు మీకున్నటువంటి చిన్నపాటి ఎసెట్ అయినా సరే క్లియర్ చేసి ముందు అప్పును తీర్చండి. అంటే ఇప్పుడు మనోడు ఇప్పుడు 85,000 ఖర్చులకి వెళ్ళిపోతుంది. అవును, ఈ 85,000 లో ఎలా ప్లాన్ చేయాలని అంటారు? ఇప్పుడు బేసిక్ గా ₹1,00,000 జీతం వచ్చే అతనికి ₹85,000 ఖర్చులు హైదరాబాద్ లో మోస్ట్ కామన్. 20,000 నుంచి ₹25,000 ఇంటి రెంట్లో ఉంటున్నాయి. పైన ఒక ₹30,000 ఇంటికి ఖర్చులు వస్తాయి. గ్రాసరీస్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, హియర్ అండ్ దేర్ అవే మనకు ఒక 55,000 నుంచి 60,000 వస్తుంది ఇంటి ఖర్చులు అన్ని కలిపి, ఇంటి రెంట్లు అన్ని కలిపి. పైన పిల్లడికి ఖర్చులు ఉంటాయి. మన ఒక్క ఫ్యామిలీలో ఒక పిల్లోడు పుడితే వాడికి 10,000 ఖర్చు పెట్టాలి. అవును, దాని మీద ఇన్సూరెన్స్లు ఉంటాయి. పైన 10,000 అయితే టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు, ఇలా 10,000 ఖర్చు అవుతాయి నెలకి. సో బేసిక్ గా ₹80,000-85,000 ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ఇస్ ద మోస్ట్ కామన్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్. అదేం పెద్ద కొత్త విషయం ఏం కాదు. కానీ దాంట్లో నుంచే నేను ఏదో ఒకటి తగ్గించేసుకొని అప్పు తీరుస్తాను అని మీరు అనుకుంటే మాత్రం మీరు ఏ ఒక్క ఎక్స్పెండిచర్ కూడా లైఫ్లో తగ్గించలేరు. ప్రాక్టికల్లీ దేని తగ్గిస్తారు? ఇప్పుడేంటి 2 BHK ఫ్లాట్లో ఉంటారు, అది ఖాళీ చేసి 1 BHK ఫ్లాట్లోకి వెళ్ళి ఒక 5,000 ఖర్చు తగ్గిస్తారా, లేదా 10,000 ఖర్చు తగ్గిస్తారా? ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు చేసిన తప్పక కుటుంబం అంతా సఫర్ అవుతుంది కదా. అవును, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతే నెక్స్ట్ గ్రో అయ్యేటువంటి చిల్డ్రన్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ మెంటల్ గ్రోత్ కూడా ఇంపాక్ట్ పడుతుంది. సాధ్యమైనంత వరకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అసెట్ ఆర్ గోల్డ్ క్లియర్ ఇట్. ఇఫ్ నాట్, ఇఫ్ యూ హ్యావ్ లైక్ 20 lakhs worth ఆఫ్ గోల్డ్ బ్యాంకులో పెట్టుకోండి. అది ఈజీ ప్రాసెస్ కదా. గట్టిగా 9 పైసలు వడ్డీకి మీకు గోల్డ్ మీద లోన్ దొరుకుతుంది. 8% 9% ఇంట్రెస్ట్ రేట్ గోల్డ్ లోన్ దొరుకుతుంది. మేబీ మీకు అప్పుడు మంత్లీ ఈఎంఐ భారం తగ్గుతుంది. ఇప్పుడు మీరు ₹2 వడ్డీ కడుతున్నారు, అక్కడ కట్టే వడ్డీ తక్కువ కదా. అవును, ఆ గట్టిగా మీరు 1,00,000కి వచ్చేసరికి ఎంత కడతారు సంవత్సరానికి? 9,000. 1,00,000కి వచ్చేసరికి అట్లా 10 లక్షలకి సంవత్సరానికి 90,000 కడతారు. మీకు నెలకు ఒక 20,000 15,000 మిగులుతున్నాయి కదా, ముందైతే వడ్డీలు కడతారు. వచ్చే సంవత్సరం ఏదైనా జీతం పెరిగితే కొద్ది క్లియర్ చేయొచ్చు. కానీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇక్కడ ఇట్లా క్లియర్ చేయడం కూడా చాలా కష్టం. ఏమవుతుంది, జీతం పెరిగితే క్లియర్ చేస్తామని అనుకుంటాం, కానీ జీతం పెరిగితే అక్కడ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి కదా. మీ హౌస్ ఓనర్ రెంట్ పెంచుకొని ఉంచుతాడా? పెంచుతాడు. అరే మా వాడికి అప్పులు ఉన్నాయి, గోల్డ్ లోన్ ఉందని చెప్పేసి హోమ్ రెంట్ పెంచడా? దాన్ని పెంచుతాడు కదా. అది పెరుగుద్ది. పాల బిల్లు పెరగదా? బియ్యం ధరలు పెరగవా? కూరగాయల ధరలు పెరగవా? పెట్రోల్ ధరలు పెరగవా? స్కూల్ ఫీజులు పెరగవా? మరి ప్రతిదీ పెరుగుద్ది కదా. నీ పెరిగే జీతంతో నీకు అప్పు ఎప్పుడు తీరుస్తావు? మళ్ళీ ప్రతి నెల నీకు అదొక మెంటల్ టార్చర్. నేను కట్టాలి, నాకు అప్పు ఉంది ఎప్పటికప్పే ఉంటుంది. అప్పు క్లియర్ కావాలంటే ముందు దాన్ని జీరో చేసి, ఉన్నదాన్ని ఏదో ఒక దాన్ని క్లియర్ చేసి, ముందు దాన్ని జీరో చేసి ఇక్కడి నుంచి పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టండి, ఇన్వెస్ట్మెంట్. రైట్. సో ఏమవుతుంది, మైనస్లో ఉన్నవాడు కాస్త స్లోగా పాజిటివ్లోకి రావడం మొదలు పెడతాడు. ఏదో ఒక టైంకి ఈ పోగొట్టుకున్న డబ్బుల్ని మళ్ళీ సంపాదిస్తాడు. పోగొట్టుకున్న డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, మంచి రిటర్న్స్ వచ్చే దగ్గర పెట్టుబడులు పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిని పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెడితే ఒక టైంకి అది రికవర్ అవుద్ది. మ్యూచువల్ ఫండ్స్ అయితే 15% యావరేజ్ రిటర్న్ అక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా. సార్ ₹2 వడ్డీ రాదేమోలే కానీ
12-15% రిటర్న్ ఈజ్ పాసిబుల్ కదా, అది రూపాయి నుంచి రూపాయి పావుల వడ్డీ అయితే పాసిబుల్ కదా. అవును. మరి ఇక్కడ పెట్టుబడి పెట్టి సంపాదించుకోండి ఫ్రెష్గా, నెలకు 15,000 చేసినా పర్లే, కనీసం 15,000 కోటి రూపాయలు ఇది ఉంది కదా ఫార్ములా, 15 అవును. 15,000 15 years 15% రిటర్న్, కనీసం 15 కన్నా మీకు అది కోటి రూపాయలు వద్ది. ఇట్లా మీరు దాన్ని కట్టుకుంటూ పోతూ ఉంటే ఎన్నటిగా తీరదు, అసలులాగే ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వన్ ఆఫ్ ద క్లయింట్ బేసిక్ ఏదో ఒక ఆయన పాపం ఒక పరిస్థితిలో వచ్చాడు. అట్లా అప్పు తీర్చడానికి ఆయన దగ్గర అసెట్స్ ఉన్నప్పటికీ అసెట్స్ అమ్మకుండా ఏం చేశాడు, తీరుద్దాంలే అని చెప్పేసి ఏదో వ్యాపారం చేసే ప్రయత్నం చేశాడు. వ్యాపారం చేసి డబ్బులు పెంచుకొని చేద్దామని. నిజంగా వ్యాపారం పెరుగుద్దా పెరగదా అనేది మీ చేతుల్లో నా చేతుల్లో ఉందా, ఆదాయం మీ చేతుల్లో నా చేతుల్లో ఉందా? అక్కడ చాలా డైనమిక్స్ వర్కౌట్ అవ్వాలి. ఆ డైనమిక్స్ అన్ని ఫెయిల్ అవడంతో ఆయన ఆస్తుల కంటే అప్పు సైజు పెరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్లో చేసి ఉంటే ఆయనకున్న మల్టిపుల్ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీలో హాఫ్ ప్రాపర్టీ అమ్మినా కానీ ఆయనకి అప్పు తీరేది. కానీ అది ఓవరాల్గా ఎట్లా మారింది అని అంటే అన్ని ప్రాపర్టీలు అమ్మినా ఆయనకు అప్పు మిగులుతుంది. ఒక ప్రాపర్టీలో హాఫ్ పోవాల్సింది అన్ని పోను కూడా అప్పు మిగిలే సిచ్యువేషన్కి వచ్చింది. కేవలం వడ్డీల వల్ల. ఎంతకాలం కొనసాగిస్తారు అట్లా? చిన్నగా ఉన్నప్పుడే మొగ్గలాగా ఉన్నప్పుడే తుంపేయండి. కొత్త ప్రయోగాలు చేయకండి. కొంతమంది వచ్చి అడుగుతుంటారు, సార్ ఏదన్నా మంచి ఐడియా ఉంటే చెప్పండి, డబ్బులు సంపాదించి అప్పు తీర్చాలి అని. ఇప్పుడు నువ్వు అనకూడదు. కాకపోతే ఏంటి అని అంటే ఎవరికి ఉండే వర్క్ లెవెల్ వాళ్ళకు ఉంటుంది. నిజంగా మనం అప్పుడే చేసి ఉంటే అసలు అప్పు అయ్యేది కాదు. మనం చేయలేకపోయాం కదా, తప్పు కాదు చేయలేకపోవటం. కానీ ఇంకా కూడా అప్పు తీర్చడం కోసం ఏదో ప్రయత్నం చేస్తానంటే ఫెయిల్ అవుతాం. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అప్పు ఉన్నప్పుడు బుర్ర పని చేయదు. మెజారిటీ ఆఫ్ ద వ్యాపారాలు ఫెయిల్ కావడానికి అప్పులు కారణం. ప్రతి నెల వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది కదా కట్టాలి అని. ఆ కమిట్మెంట్ కోసం పనికిమాలిన ప్రాజెక్టులు పనికిమాలిన పనులు కూడా చేస్తూ ఉంటాం. నేను చేశా, నా చరిత్రలో అట్లాంటివి కూడా జరిగినాయి. దానివల్ల ఏం జరుగుతుంది? లాభం రావాల్సిన నష్టాలు వస్తాయి, ప్రెషర్ బిల్డ్ అవుతుంది, డబ్బుల కోసం మనం ఎక్కువ తప్పులు చేస్తాం. ఓకే. ఆ తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అప్పుడు క్లియర్ చేసి బిజినెస్ చేయండి. అప్పుడు మీరు కొత్త ఐడియా ఏదైతే అనుకుంటున్నారో సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఫ్రెష్ మైండ్ కదా. అవును. ఫ్రెష్ మైండ్ కదా, కొత్త డేటాస్ని యాక్సెప్ట్ చేస్తుంది, బాగా పనిచేస్తుంది. వెల్త్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అప్పు తెరచడం కోసం ట్రై చేస్తుంది, ఇంకా పెద్దది అది ₹2 కదా. ఇప్పుడు ఎక్కడ నువ్వు ఏం చేసినా కానీ ₹2 మందం తీయడం అంత ఈజీగా ఏం లేదు కదా. ముందు అప్పును తీర్చేయండి. నువ్వు ల్యాండ్ అట్లా పెట్టుకున్నా కానీ అంత పెరగట్లేదు కదా. అవును. అది పెరగనప్పుడు ఏది మరి పెద్దది? ఇది పెద్దది. కావాలంటే మళ్ళీ కొనుక్కో. ఇక్కడ ₹2 కట్టే బదులు ముందు దాన్ని క్లియర్ చేసేసి రూపాయి దాచుకొని నిజంగా అంత స్టామినా మనలో ఉంటే మళ్ళీ కొనుక్కుంటాం కదా. కానీ అప్పులాగా వదిలేస్తే మాత్రం అది ఖచ్చితంగా మనిషిని మింగేస్తుంది. అప్పుడు ఎప్పుడు అట్లా వదిలేయకండి. సాధ్యమైనంత వరకు దాన్ని ఉన్న ఎసెట్స్తో క్లియర్ చేయండి. అప్పు ఉన్నవాడికి ఆస్తులు ఉంచుకునే హక్కు లేదు, అప్పు ఉన్నవాడికి పెట్టుబడులు పెట్టే హక్కు లేదు. ముందు అప్పులు క్లియర్ చేసి నా దగ్గరికి ఎవరైనా క్లయింట్ వచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడతా అంటే అప్పు ఉందంటే పెట్టద్దంట. ముందు పోయి కట్టరండి. అదే రెగ్యులర్ ఈఎంఐ అనుకోండి, సరే మీ జీతంలో భాగం కింద వెళ్తుంది. మీ దగ్గర డబ్బులే చాలట్లేదంటే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారంటే ఏంటి పాయింట్? వాళ్ళ ఆశ ఏంటి పాపం? ఇక్కడైతే ఎక్కువ వస్తుంది, అక్కడైతే కట్టేయచ్చు అని. అట్లా వస్తుంది. ₹2 మందం ఎక్కడ వస్తుంది? ₹2 మందం వచ్చినా దాన్ని సైలెంట్గా ఉంటుందా? ఇక్కడేమో మీరు 10,000 సేవ్ చేస్తారు, అక్కడేమో అది 20,000 చొప్పున వడ్డీ యాడ్ అవుతుంది. అవును. ఇది సాధ్యం కాదు కదా. దేర్ ఈజ్ నో వే. ఇక్కడ అప్పు చేసిన తర్వాత కట్టలేనప్పుడు ఫస్ట్ ప్రాక్టికల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయండి. దాన్ని యాక్సెప్ట్ చేయండి. మన పరిస్థితి ఇది. ఎమోషన్స్ తీసి పక్కకు పెట్టండి. రెండోది, అసలు ఎమోషన్స్ ఉండొద్దు ఇంక అక్కడ. ఏదేమైనా సరే నా భవిష్యత్తు నేను ఉండాలి అని గట్టిగా నమ్మితే అవసరాన్ని బట్టి చిన్న చితగా తీసి క్లియర్ చేసి ఫ్రెష్గా మొదలు పెట్టండి. రిజల్ట్ బెటర్గా వస్తుంది. అప్పుడున్నవాడికి అప్పులే అవుతాయి, లాభాలు రావు. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.